ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేకులకు ఫార్వర్డ్ చేస్తూ విశ్వసించి దేవుణ్ణి అనుసరించే మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అసలు అబ్రహాము దేవుడు అనేవాడు కనిపించినప్పుడు దేవుడు అనేవాడు లేడు అనుకున్న దినాలలో ఒక విగ్రహాలు తయారు చేస్తూ ఆ విగ్రహాలనే ఆరాధన చేసే అబ్రహాము దేవుని స్వరాన్ని విని ఆ స్వరమే దేవునిదని నమ్మి ఎలా ప్రయాణమై తను ప్రయాణమైపోయే ప్రాంతం కూడా ఎక్కడికో ఎందుకో కూడా తెలియకుండా కేవలం ఒక మాటను పట్టుకొని బయలుదేరాడంటే ఈ ప్రపంచ చరిత్రలో ఈ భూమికి పునాదులు వేయబడిన దగ్గర నుంచి నేటి దినాల వరకు కూడా అంత గొప్ప విశ్వాసి చరిత్రలో లేనే లేడు. ఆ చరిత్రలో విశ్వాసులకు పితామహుడైనటువంటి అబ్రాహామయ్య గురించి కొన్ని మాటలు విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాలి. దాంట్లో 11వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 11:6 మనం చూసాం. విశ్వాసి ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడంటే, విశ్వాసి అనబడిన వాడు విశ్వాసమే లేకపోతే దేవునికి ఇష్టం ఉండదు. అక్కడ అంటున్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది అసాధ్యం. మరి దేవునికి ఇష్టడై ఉండాలంటే ఏముండాలి మన దగ్గర? నోరున్న వాళ్ళు చెప్పండి, మోగోళ్ళు మాట్లాడొద్దు. ఏముండాలి మన దగ్గర? ఏంటి విశ్వాసం అంటే? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నమ్మి నువ్వు ఇక నమ్మేస్తే సరిపోయిద్దా? ఇంకేమన్నా ఉందా అమ్మా? ఏమండే, దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మావు, ఓకే. అరే, నువ్వు నమ్మావు అనడానికి దేవుని దగ్గర ఆధారం ఉండాలా? నువ్వు నమ్మి దేవుని నమ్మావు, దేవుని మాట వింటున్నావు, దేవునితో నీ దగ్గర దేవుని దగ్గర ఒక అవార్డు రావాలి అంటే ఏం చేయాలి తెలుసా? నువ్వు విశ్వాసం చెప్పుకుంటూ రాదు. నమ్మాను, దేవుడు అంటే నాకు భలే ఇష్టం అండి అని చెప్తే యాక్టింగ్ చేస్తే కుదరదేడా? ఏం చేయాలనుకున్నా? విశ్వాసి దేవుడు ఉన్నాడని నమ్మిన వారికి ఫలమిస్తాడని కింద వాళ్ళలో ఉంది. దేవునికి ఇష్టమైన వాడట విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. దేవుని దగ్గరకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడని, తను వెదకు వారికి అది అంటే అంటే దేవుని దగ్గరికి నువ్వు విశ్వాసం చెప్పుకుంటే సరిపోదు. నువ్వు ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరకు వచ్చేవాడు తను వెదకువానికి ఆయన ఫలము దయచేవాడని. అంటే ఏం చేయాలి? ఇక్కడ క్రియలు కనపడుతున్నాయి. మీ దృష్టి అంతా అదే వాక్యం మీద, మీ చెవులు కూడా అదే మాట వినటానికి ఇష్టపడండి. దేవుని దగ్గరకు చెప్పాలా? దేవుని దగ్గరకు వచ్చువారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను. మళ్ళా గుర్తుంచుకొని చెప్పండి, దేవుని యొద్దకు వచ్చువానికి, దేవుని వెతుకువానికి, దేవుని సన్నిధికి వచ్చువానికి ఏమి ఇస్తాడట? దేవుడు ఫలాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడికి వస్తున్నావు? ఆదివారం రాగానే ఎక్కడుంటున్నావు? నువ్వు ఎక్కడుంటున్నావు? దేవుని సన్నిధిలో ఉండి చక్కగా, అంటే మీరంటూ ఉండాలి. ఇంకొంతమంది ఎంతమంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు. దేవుని సన్నిధి అంటే ఆశామాష కాదు. అబ్రహాము దేవుని స్వరూపాన్ని చూడలా. అబ్రహాము దేవుడు ఎలా ఉంటాడో తెలియదు.
అబ్రహాము దేవుని స్వరం మాత్రమే విన్నాడు. హారానులో తన తండ్రితో కలిసి తన బంధువులతో కలిసి నివాసం చేస్తూ బొమ్మల విగ్రహాలు తయారు చేస్తూ ఆ విగ్రహాలే దేవుడు అనుకునేవాడు అబ్రహాం కూడా. కానీ ఒకానొక దినం అబ్రహాము చరిత్రను మార్చింది. అబ్రహాము యొక్క హృదయాన్ని పరిశీలన చేసిన దేవుడు అబ్రహాముతో ముఖాముఖి మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము దేవుని స్వరాన్ని విన్నాడు, స్వరం మాత్రమే విన్నాడు. అబ్రహాము దేవుని మాత్రం చూడలా. ఆ దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఆ దేవుని గుణగణాలు ఎలా ఉంటాయో తెలియదు, ఆ దేవుడు ఎలాంటి ఆజ్ఞయిస్తే ఎలా చేస్తాడో, ఆయన చేసే క్రియలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ప్రియులారా, ఆ రీతిలో ఉన్న అబ్రహాము జీవితం మారిపోవడానికి కారణం ఏంటి? ఆ విధంగా ఉన్న అబ్రహాం బ్రతుకు మారిపోవడానికి కారణం ఏంటి? ఒకటే ఉంది. అయితే హారాన్లో అబ్రహాము తయారు చేస్తున్న విగ్రహాలను బట్టి ఆ విగ్రహాలే దేవుడిని నమ్ముకున్నవాడు ఒక్కసారి దేవుడు అబ్రహామును పిలవగానే తన జీవితం, తన పరిస్థితులు, స్థితిగతులు మారిపోయినాయి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతూ ఉంటే అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క కెపాసిటీ, బలం ఎంత గొప్ప! కేవలం దేవుణ్ణి చూసి మాట్లాడే వ్యక్తులు వేరుగుంటారు. అందుకే యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, 28. తర్వాత ఆదికాండానికి వెళ్దాం. 20వ అధ్యాయము 28వ వచనం యోహాను సువార్త. అక్కడ తోమా విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతున్నాడు. ఆయనతో, నా ప్రభువా, నా దేవా నేను, యేసు నీవు నన్ను చూసి నమ్మితివి. అంటే చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. ఇప్పుడు అబ్రహాము దేవుని చూశాడా? చూడలా. అబ్రహాముకి దేవుని స్వరూపం ఎలా ఉంటుందో తెలియదు. కానీ దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మాడు. కేవలం ఒక్క పిలుపుతో, ఒక్క మాటతో. నువ్వు నమ్మగలుగుతావా? ఈనాటి దినాల్లో అయితే ఒరే దేవుడు కాదు నీతో మాట్లాడింది, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, తన ప్రజలు కాని ప్రజల మధ్యకు పొమ్మంటున్నాడు అంటే ఖచ్చితంగా నిన్ను నాశనం చేయడానికి దెయ్యం ప్లాన్ వేసింది అంటారు మనోళ్ళు. అంటారు లేదా? కానీ అబ్రహాము చూడండి, ఈ 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చదువుతూ ఉంటే ఆది కాండములో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబోతున్న దేశానికి వెళ్ళు. నిన్ను నేను గొప్ప జనంగా చేయబోతున్నా, నేను ఆశీర్వదించబోతున్నా, నీ నామమును గొప్పగా చేసేదను, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నేను దూషించు వారిని నేను శపిస్తా. భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడి. అబ్రహాము తనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. ఇక్కడ మీకు ఏం అర్థమే చాలు, తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో నేర్చుకుందాం. ఇక్కడ నేను నీకు చూపించబో దేశానికి వెళ్ళు. ప్రశ్నించలా అబ్రహాము, నేను ఎందుకు వెళ్ళాలా? అసలు నువ్వెవరివి? కమ్మగా హారాన్లో నేను బ్రతుకుతున్నా, ఎక్కడికో వెళ్ళమంటావు? ఆ ప్రజలు నాకు తెలుసా? తెలియదు కదా. ఆ ప్రాంతం నాకు తెలుసా? తెలియదు కదా. నేను ఏనాడు కూడా ఈ హారాన్ని దాటిపోయానా? పోలేదు కదా. దానికంటే ముందు ఊరు నుంచి వచ్చారు వాళ్ళు. తెరాహు సంతానం ఎక్కడి నుంచి వచ్చారంటే ఊరు నుంచి వచ్చారు. ఊరు అనే ప్రాంతం నుంచి ఇప్పుడు మనం అనుకుంటున్న హారాయి అనే ప్రాంతానికి వచ్చారు. హారాం అనే ప్రాంతానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హారాం నుంచి వీళ్ళు ఎక్కడ బయలుదేరమని చెప్తున్నాడు దేవుడు అంటే కనాను దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు. కనాను దేశాన్ని ముందుగానే చెప్పలేదు ఈయన.
పలానా ప్రాంతము, పలానా ప్రజలు, పలానా స్థలం అని చెప్పలా. నేను నీకు ఏం చూపిస్తానంటే సరే చూపించు ప్రభు అంట. మనం అయితే అబ్రహాం దగ్గర ఉన్న అబ్రహాం ఎందుకు విశ్వాసులు తండ్రి అయ్యాడంటే, రాత్రి నేను ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఎన్నో 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 ప్రశ్నలు నాలో తలెత్తాయి. ఒకటి, అబ్రహాముకి దేవుని గురించి చెప్పిన వారు లేరు. అబ్రహాముకి దేవుని గురించి చెప్పిన వారు లేరు. వినుట వల్ల చెప్పండి, వినుట వల్ల అంటే ఈయన వినడా? ఈయన విన్నాడు దేని గురించి అని అంటే డైరెక్ట్ గా దేవుని స్వరమే. ఆమేన్, హల్లెలూయా. అంటే డైరెక్ట్ గా దేవునితో మాట్లాడతాం. ఎవరు విన్నారు అంటే అబ్రహాం విన్నాడు. అబ్రహాములో దేవుడు ఏం చూసి ఉంటాడు? స్నేహానికి మంచివాడు, ప్రేమకు మంచివాడు, బంధుత్వానికి మంచివాడు, సహవాసానికి మంచివాడు, ఆత్మీయ స్థితిలో మంచివాడు, ఆతిథ్యం ఇచ్చే విషయంలో మంచివాడు. ఏం చూశాడు దేవుడు అంటే మంచితనాన్ని, ఆయన గుణాన్ని చూశాడు. కొంతమంది అంటారు కదా, అరే వాడు పేరుకు మంచివాడే కనరా, వాడు గుణం డాష్. ఆయమ్మయ్య అయ్యో చాలా మంచిదయ్యా, ఒకరి జోలికి వెళ్ళే వ్యక్తి కాదు, కానీ గుణమే. ఇక నేను అనలే కది గుణమే. ఎంతమంది నీ గురించి నా గురించి లోకంలో అలా ఎంతమంది అనుకుని ఉంటారు. మనకు మనం డప్పులు కొట్టుకుంటే హంగు హార్బాటాలుగా మనం ఉంటే సరిపా. అబ్రహాము గురించి ఈరోజు బోధ జరుగుతుందంటే, అబ్రహాము గురించి ప్రపంచం అంతా చెప్పుకుంటుందంటే, తండ్రివైన అబ్రహాము అని ఆనాడు ధనవంతుడు కేక వేస్తున్నాడు అంటే, ఆయన ఏ స్థానం ఉన్నాడంటే అందరికంటే మిన్నైన స్థానానికి ఆయన చేరుకోవడానికి ప్రధాన కారణం ఒక్క పిలుపు తన జీవితాన్ని మార్చివేసింది. దేవుడు పిలిచినప్పుడు ఆయన ప్రశ్నల వర్షాన్ని కుమ్మరించలేదు. నువ్వు నేనైతే సందేహాలతో ఉంటా, కానీ ఆ సందేహం అనేది ఏ మాత్రం లేదు. అబ్రహాముతో చరిత్రకారులు అంటారు కదా, నేను సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్పగానే సర్వశక్తిమంతుడైన దేవుడా ఎలా ఉంటాడో చూద్దాం. లే, సర్వశక్తి. ఎలాంటి శక్తి అంటే ఆయన శక్తి సర్వశక్తి, అంటే ఆయనకు లేని శక్తి లేనే. ఇంత సర్వశక్తిమంతుడైన దేవునితో సహవాసం అంటే, స్నేహం అంటే, దేవునితో ఉండటం అంటే ఏ మనుష్యుడికి ఇష్టం ఉండదు? మనసున్న వాడికి. ఏమున్నవారికి చెప్పండి, మనసున్న వారికి. మంచి వాళ్ళు దేవునితోనే సహవాసం చేస్తారు, చెడ్డవాడు దెయ్యాలతో నివాసం చేస్తాడు. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకున్న వేరియేషన్ అదే. నువ్వు మంచిదానివైతే, దేవుని సహవాసాన్ని కోరుకునేదానివైతే, ఆదివారం క్రమం తప్పకుండా సంఘ క్రమములో ఏవైతే జరుగుతున్నాయో ఆరాధనకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మిస్ కావు. కారణం ఏంటంటే నువ్వు అబ్రహాము కుమార్తెవు, నీవు అబ్రహాము కుమారుడు. అబ్రహాము యొక్క మన తండ్రి అబ్రహాం అయినప్పుడు మన స్వభావం ఎలా ఉండాలా చెప్పండి? అబ్రహాము స్వభావాన్ని మనం కూడా ధరించుకుని ఉండాలి కదా. అబ్రహాము విగ్రహాలు చక్కగా తయారు చేసేవాడు, చాలా శ్రద్ధ చూపించేవాడు విగ్రహాలు తయారు చేయటంలో. ఆ విగ్రహం తయారు చేస్తే అసలు ఎంత చక్కగా ఉండేదంటే ఎదుటి వాళ్ళకి ఆకర్షణగా ఉండేది. సరే, విగ్రహాలు తయారు చేస్తున్నాడు, బాగా అమ్మకాలు జరుగుతున్నాయి. హారాను అనే ప్రాంతం ఇప్పుడు టర్కీ దేశానికి సిరియా ప్రాంతానికి మధ్యలో ఉంటుంది. అది దాన్ని మెసొపొటేమియా నాగరికత ప్రారంభం కూడా అక్కడి నుంచే. మెసొపొటేమియా ప్రాంతం అని కూడా అంటారు చరిత్ర ఆధారంగా. ఆ ప్రాంతంలో మట్టి చాలా బాగుండిద్ది. ఆ మట్టితోనే ప్రారంభం అబ్రహాము జీవితం. పుట్టుకతోనే, పుట్టిన దగ్గర నుంచి ఆ మట్టిలోనే ఉన్నాడు. ఆ మట్టితోనే విగ్రహాలు తయారు చేశాడు. ఆ మట్టితోని విగ్రహాలని తయారు చేసిన విగ్రహాలను చక్కగా అమ్ముకుంటూ జీవించాడు. అంటే ఆయన జీవన శైలిలో ఎక్కడన్నా సరే కృంగిపోయే పరిస్థితి ఆయనకి లేదు. అంటే నేను అనుకుంటున్నా, నా మట్టుకు నా విశ్వాస జీవితాన్ని బట్టి, నా ఆత్మీయ అనుభవాన్ని బట్టి అబ్రహాములో ఏం చూశాడంటే శ్రద్ధ చూశాడు. గత వారం నేర్చుకున్న మనం అబ్రహాములో ఒక విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు దాని పట్ల, ఆ పని పట్ల శ్రద్ధను దేవుడు చూశాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఒక పని చేస్తున్నామంటే శ్రద్ధ ఉండదు.
ఫర్ ఎగ్జాంపుల్ అన్నం కూర వండుతున్నాం అంటే శ్రద్ధ ఉండదు, ఏదో పోయి పడేసి చాలా బిజీ, హడావుడిగా చేశానంటారు. ఎవడు చేయమన్నాడు? పొద్దున్నే లేచి నీ కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ప్రారంభించు. నీ భర్తకి నీ బిడ్డలకు మంచి ఆహారం పెట్టు. ఏందమ్మా అన్నం ఎటు చేసావు, ఏందమ్మా కూర ఎటు చేసావు అనుకుంటుంది అని శ్రద్ధ లేదా నీకు? నువ్వు తినటానికైతే శ్రద్ధ కదా. అబ్రహాం అలాగా, అబ్రహాం సంతానం అలా ఉండరు. మనం తింటున్నా, మన పక్కవారు తింటున్నా శ్రద్ధ ఉండాలా? ఏమన్నా చెప్పండి. విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఉన్న శ్రద్ధ, కుటుంబ పరిపాలన విషయంలో శ్రద్ధ, తండ్రి చనిపోతే తన తల్లిని తన వారందరిని కూడా శ్రద్ధగా చూసేవాడు. చూసే విషయంలో ఎక్కడ కూడా రాజీకి వచ్చేవాడు కాదు. ఇలాంటి క్యారెక్టర్ కలిగిన అబ్రహాముని ఎవరు చూశారు అని అంటే దేవుడు చూశాడు. ఈరోజు నిన్ను దేవుడు ఎందుకు చూడలేదు తెలుసా? నీ బ్రతుక్కి శ్రద్ధ లేదు దేవుడు అంటే. అబ్రహామును చూసిన దేవుడు నిన్నెందుకు చూడలేదంటే అబ్రహాములో ఉన్న విధేయత, లోబడే మనసు నీకు లేదు. ఒక మాట వాక్యం ద్వారా మనం గద్దించాము అని అంటే ఆ గద్దింపుకు లోబడే హృదయాలే లేవు, పుచ్చిపోయినాయి, చెదలబట్టిపోయినాయి. ఆ హృదయాలు సరైనవి అయితే ఎలా ఉంటాం మనం? విధేయత కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం అంటే దేవుని సన్నిధి అంటే నీకు ఆశామాషానా? ఆయన ఒక్కసారి కొనడాన్ని జులిపిస్తే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? మనసులో కొంచెం నీ మీద ఏమంటారు అయిష్టత కలిగింది అని అంటే నువ్వు ఎక్కడుంటావో తెలుసా? నీ గుండెకి పారుతున్న ఆ మెదడు నుంచి గుండెకి కనెక్ట్ అయినటువంటి నరాలలో ప్రవహిస్తున్న రక్తాన్ని ఒక్కసారి దేవుడు అట్లా ఆపేస్తే ఏమవుతావు తెలుసా? ఎక్కడుంటావు నువ్వు? ఎంత అహంకారమో, ఎంత అవిధేయతో. ఎందుకు అబ్రహాం ప్రయాణం అయ్యాడు? ఎందుకు అబ్రహాం దేవుని మాట ఇది దేవునిదే ఎలా నమ్మాడు అంటే మునుపెన్నడు వినని స్వరాన్ని అబ్రహాం విన్నాడు. చెప్పకూడదు దేవుడు. ఆ స్వరము ప్రతి ఒక్కరూ వినుగాక. దేవుని స్వరం చాలా బాగుంటుందండి. నా ఆత్మీయ జీవితంలో నా దేవుడు నాకు ఆ స్వరాన్ని పలు సంఘటనల్లో నా జీవితాన్ని మార్పులకు ఆ స్వరమే కారణం. అబ్రహాము జీవితం మార్పులో స్వరానికి కారణం ఎంత ఉందో నా బ్రతుకు మార్పులో కూడా ఆ స్వరమే కారణమైంది. 2010వ సంవత్సరంలో నాకు దేవుడు డిసెంబర్ మాసంలో కొన్ని వేరే దేశాల నుంచి ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడితే, డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడితే ఆ డబ్బులు తీసుకొని పొద్దున్నే మన దేశం వద్దామని సిద్ధపడిన నేను తెల్లవారుజాము 3 గంటలకు నా దగ్గరకు వచ్చి దేవుడు నాతో మాట్లాడి, బిడ్డ ఇక్కడ నుంచి ₹1 తీసుకెళ్ళొద్దు అన్నాడు. వెంటనే తుల్లిపడి లేచి ప్రార్థన చేశాను. ప్రభా, నా స్థితి గతులు బాగోలా, నేనుండేది ఒక చిన్న పూరి పాకలో, ఇలాంటి పాకలో బ్రతికే నా జీవితాన్ని నాకు ఆ మంచి అవకాశాలు వచ్చినా నేను సంతోషపడుతుంటే ఎందుకు వద్దన్నావు? దయచేసి ఒక్క మాట చెప్పయ్యా అన్న అని ప్రార్థన చేసి పడుకున్నా. మళ్ళీ దేవుడు వచ్చాడు, నా యొక్క తల ఇలా నురుముతూ బిడ్డ అని లేపాడు. ఆ తండ్రి వచ్చావా? ఎందుకు అన్నావు? నేను కావాలా అది కావాలా? ఒకటే, నేను కావాలా అది కావాలా? ఏం కావాలి నీకు? నాకు నువ్వే కావాలి కానీ అది ఎందుకు వద్దన్నావు అది ఒక్కటి చెప్పు నాకు అన్న. అప్పుడు అన్నాడు, అది నువ్వు కోరుకుంటే, ఆ ధనాన్ని నువ్వు కోరుకుంటే నేను నీకు దూరం అయిపోతా అన్నాడు. నిన్ను దూరం చేసే ధనం నాకు వద్దే వద్దు అన్న. అందుకే ఈరోజు కూడా ఏదన్నా మీటింగ్ సభలకు వెళ్తున్నా కానీ నేను ఏ రోజు కూడా డబ్బు డిమాండ్ చేయను. నేను కాకపోతే నా బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో మీరున్నప్పుడు నేను ఒకటే చెప్తాను. అందుకే నా స్క్రీన్ మీద కూడా అట్లీస్ట్ ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా వెయ్యను. నా అకౌంట్ నెంబర్ కూడా టీవీ పరిచయంలో కూడా ఏనాడు కూడా నేను చెప్పలేను. నాకు ఎందుకు ఇష్టం అంటే దేవుడు ఇచ్చాడు, దేవుడే పుచ్చుకుంటే దేవుడు చూసుకుంటాడు, దేవుడే సర్వం. విశ్వాస జీవితంలో విశ్వాసి అయిన వాడు సర్వము త్యాగం చేయడానికి ఇష్టపడతాడు. అబ్రహాములో మొదట దేవుడు చూసింది ఆ శ్రద్ధను చూస్తే, రెండవదిగా త్యాగ గుణాన్ని దేవుడు చూశాడు. ఎందుకు అబ్రహాన్ని ఎన్నిక చేసుకున్నాడు? ఎందుకు అబ్రహాము యొక్క స్వభావం ఎలా ఉంది? ఎందుకు అబ్రహాము అనేక మంది విశ్వాసులు తండ్రి అయ్యాడు అంటే
ఆయన త్యాగం చేసే గుణం ఉంది ఆయనకి. దాతృత్వం గుణం నీలో ఉందా? దేవుని మందిరానికి వస్తూ నువ్వు నెలకో వారానికో ఇంతని సంపాదించుకుంటూ ఆ సంపాదనకే చిల్లులు పెట్టుకొని ఏం చేస్తావు? దొంగల పాలు చేస్తావు. ఆ బుద్ధి అబ్రహాము కుమారుడికి ఉండదు. నువ్వు నిజంగా అబ్రహాము కుమార్తె అబ్రహాము అనే ఉండాలా. ఏంటా నువ్వు నన్ను పిలుస్తావు? దేశం కానీ దేశం పొమ్మంటున్నావు, వీళ్ళందరిని వదిలేసేయమన్నావు, బంధువర్గాన్ని వదిలేసేయమంటున్నావు, స్నేహితులను వదిలేసేయమంటున్నావు, నా అనుకోన్ని వదిలేసేయమంటున్నావు. ఏంటి ప్రభువా నువ్వు ఎట్ట దేవుడు పోతావా అనలా. చిత్తం ప్రభు అన్నాడు. ఒకటే చిత్తం ప్రభు అనగా నువ్వు చెప్పింది చేయటానికి నేను సిద్ధమే ప్రభువా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తామమ్మా? దేవుడు ఎన్ని బోధనైనా చెయ్యి, మనలో అసలు మార్పే రాదు. కానీ మనం ఏమంటాం తెలుసా? ప్రార్థనకి వెళ్ళొచ్చు కదా, మందిరానికి వెళ్తావు కదా, ప్రార్థన చేస్తావు కదా అని పక్కింటి వాళ్ళు ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు దైవ ధ్యానమే, ఎప్పుడు దొంగ బుద్ధే. ఆ విషయం దేవుడికి తెలుసు. ఎప్పుడు ఏం బుద్ధి నీది? నేను దొంగలమే కాదా, దొరలో ఉన్నామని చేతులు ఎత్తండి. నువ్వు నిజంగా అబ్రహాము కుమార్తెనైతే, నిజంగా అబ్రహాము కుమారుడు అయితే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు దేవుడు. ఆ రోజు 2000 ఆమెకి తెలుసు, నా కొడుకులు ఇద్దరికే తెలుసు. సూటు అన్నారు. దేవుడు నాతో అన్నాడు, నా కొద్దు ప్రభావం ఏంటట్టయితే అన్న. ఆ రోజు నేను త్యాగం చేశాను కాబట్టి దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఆ రోజు అబ్రహాం త్యాగం చేశాడు కాబట్టి అబ్రహాం కుమారులుగా కుమార్తెలుగా ప్రపంచ చరిత్రలో అనేక మంది త్యాగమూర్తులు ఉన్నారు. దానిలో ఎప్పుడు చూడు కుళ్ళు, ఎదుటల గురించి కుళ్ళు కుట్రలు. నీ కడుపే స్వర్గం. అబ్రహాం జీవితం అది కాదు. ఏమయ్యా వాతావరణం నాది, ఇక్కడున్న వాతావరణం అక్కడ లేదు, అక్కడ ఎలా ఉండిద్దో నాకు తెలీదు, అక్కడ నా బంధువులు లేరు, నేను ఎందుకు వెళ్తాను ప్రభా అన్లా. మాట విన్నాడు. అందరు వినాలి. నా ఇంక చూడండి, మీరు వినకపోవచ్చేమో, దేవుడు వింటున్నాడు వాక్యాన్ని. మాట విన్నాడు. అబ్రహాము బెండైపోయాడు, అంటే లోబడ్డాడు. నువ్వు లోబడుతున్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా? మరి దేవుడు ఎలా వింటాడు నీ మాట? కనీసం నీ బుద్ధికి కూడా రావట్లేదా? ఈ బుద్ధికి ఆ జ్ఞానం లేదా? అరే దేవుడు నా ప్రార్థన వినటం లేదంటే అబ్రహాము సంతాన స్వభావం నాలో లేదు. ఆ స్వభావం ఉంటే దేవుడు ఖచ్చితంగా అబ్రహాం ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన వింటాడు. అబ్రహాం ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన కూడా వింటాడు. ఎన్ని మార్లు చెప్పినా లోబడని వానికి బైబిల్ ఏం చెప్తుందే? ఎన్ని మార్లు చెప్పినా, ఎన్ని మార్లు గద్దించినా హఠాత్తుగా వచ్చింది రావాల్సింది. ఇన్నిసార్లు గద్దిస్తున్నా, ఇన్నిసార్లు దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నా, ఇన్నిసార్లు అబ్రహాం వల్ల మనం బ్రతకాల. అబ్రహాం మన తండ్రి. ఆ ధనవంతుడు ఏమన్నాడు? తండ్రి అబ్రహామా. ఆయన కూడా ఒక విశ్వాసే. నిత్య నరకాగ్ని మీద పడిపోయి కాలిపోతూ చావలేక బతకలేక నోరంతా ఎండిపోయి అట్లీస్ట్ నేను ఎవరినైతే చేదరించుకున్నానో ఆ దరిద్రుడు, ఆ లాజరున్నాడు నీ కుడి పక్కన, కనీసం ఆ బొట్టును వెళ్తూ అటు ముంచి ఒక్క డ్రాప్ అన్నా, ఒక చుక్కన నా నాలుకను తడిచే ప్రభా అని ప్రార్థన చేశాడు అబ్రహాంకి. అంటే తండ్రివైన అబ్రహామా అన్నాడంటే ఈ ధనవంతుడు ఎవరు? విశ్వాసే కాదా? చెప్పండి అక్కాయ్, మీ అంత భక్తులు ప్రపంచంలో ఎవరు ఉండరు. విశ్వాసే కాదా? కదా మన అబ్రహాం పిల్లలవా కాదా? నిజమేనా అక్క? అబ్రహాం పిల్లలేనా? మరి అబ్రహాం లాగా ఎందుకు లేడు మనం? అబ్రహాం లాగా ఎందుకు లోపడుతున్నాడు మనం? అబ్రహాం లాగా ఎందుకు త్యాగం చేయబోతున్నాడు మనం? అబ్రహాం లాగా సమస్తం విడిచిపెట్టి దేవుడి కోసమే బ్రతకడానికి ఎందుకు ఇష్టమైనది మనం? అబ్రహాము సంతాన స్వభావానికి ఉంటుందది. అబ్రహాం సంతానానికి ఆ స్వభావం ఉంటుంది. మన అబ్రహాం సంతాన స్వభావం అయితే, ఆ స్వభావం ధరించుకునే వ్యక్తులం అయితే ఖచ్చితంగా మనకు కూడా త్యాగం ఉంటుంది.
బయలుదేరిపోయిన అబ్రహాంకి ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్ని రకాల శ్రమలు, ఎన్ని రకాల విపత్తులు వచ్చాయి అబ్రహాం జీవితంలో. ఆయన ప్రయాణం కనాను చేరేంత వరకు కూడా ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చాయి, ఎన్నో రకాల శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో రకాల శత్రువుల గురించి యుద్ధం చేశాడు. అబ్రహాము త్యాగం ఎప్పుడు మర్చిపోనిది. అబ్రహాం ఎలా తెలుసా, తనకంటూ పక్కనే అంటాడు, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఒక మాటను చూడండి. అబ్రహాముకి దేవుడికి ఉన్నది ఏంటంటే 41:8 రాయబడి చూడండి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్తున్న సందేశం 41:8. నేను ఏర్పరచుకున్న యాకోబు ఎవరంట? నా స్నేహితుడైన యాకోబునే ఉంటాడు తెలుసా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అన్నాడు. అంటే అబ్రహాముకి దేవునికి ఎలాంటి సంబంధ బాంధవ్యాలు, వాళ్ళ సహవాసం ఎలా ఉండేదంటే ఒక మంచి స్నేహం. దేవునితో అలాంటి మంచి స్నేహం మనం కలిగి ఉన్నామా? అమ్మ ప్రతిరోజు ఇద్దరు అక్కలు వచ్చి ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన లేదు, గీర్ధన లేదు, ఏమి లేదంట. మరి దేవుణ్ణి మాట వినాలి కదా అమ్మా. ప్రార్థనకి ఎప్పుడైతే మనం దూరం అవుతామో, దేవుని సహవాసానికి ఎప్పుడు దూరం అవుతామో అప్పుడు దెయ్యానికి దగ్గర అవుతున్నాం అని అర్థం. అప్పుడు మనం చీకట్లో పడిపోతున్నాం. బ్రదర్ ప్రకాష్ జ్ఞాపకం చేసుకోండి, దేవుని సహవాసానికి మనం దూరమయ్యే కొద్దీ దెయ్యానికి దగ్గర అవుతున్నాం అని అర్థం. సో నువ్వు ఎవరితో స్నేహం చేయాలా? అబ్రహాము ఎవరితో స్నేహం చేశాడు? అబ్రహాముగా పిలువబడ్డాడు, అబ్రహాం అయిపోయాడు, అంతే, ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడైతే అబ్రహాముని ఆశీర్వదించాడో అబ్రహాము అయిపోయాడు, హెచ్చించబడ్డాడు. హెచ్చించబడినప్పుడు నీ పేరు అబ్రహాం కాదు కానీ ఏమంట? అబ్రహాం. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? అబ్రహాము జీవితాన్ని ఒక మాదిరికరంగా చూసుకోవాలి. వినటం వల్ల అబ్రహాము జీవితం గురించి పదే పదే దైవజనులు చెప్తున్నప్పుడు వినాలి. ఆయన ఎలా నడుచుకున్నాడు. విగ్రహాలు తయారు చేయడంలో సంపాదనకే కొదువలేదు, సంపాదన బాగానే ఉంది, బాగా సంపాదించాడు ఆయన. అరే ఇలాంటి సంపాదన వదులుకొని నన్ను ఎక్కడికో పోమంటావు ఏంటి, అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు అలా ప్రశ్నించలా. కారణం ఏంటంటే ఆ స్వరం, ఏ స్వరాన్ని అయితే విన్నాడు అబ్రహాం, ఆ స్వరంలో జీవం ఉన్నదని గమనించాడు. ఆ స్వరానికి ప్రాణం ఉన్నదని ఎరిగి ఉన్నాడు అబ్రహాం. ఆ స్వరం శక్తివంతమైన నమ్మాడు అబ్రహాం. ఆ స్వరం ఏదైనా చేయగలదని నమ్మాడు అబ్రహాం. అందుకే ప్రయాణం అయిపోతున్నప్పుడు ఆ స్వరముతో పదే పదే ఆయన మాట్లాడుతూనే వెళ్ళాడు. అంటే ఒక మంచి సహవాసం కలిగి ఉన్నాడు. నిజంగా విశ్వాస జీవితంలో విశ్వాస అయిన వాడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దెయ్యాలతో కాదు మన సహవాసం, ముసలమ్మ ముచ్చట్లతో కాదు మన స్నేహం, మన సహవాసం, లోకానుసారమైన వాటితో కాదు మన స్నేహం, మన సహవాసం. అబ్రహాముతో దేవుడు ఏ రీతిలో సహవసించాడో, అబ్రహాము దేవుడితో ఎలా సహవాసం చేశాడో, ఇద్దరు నా మిత్రుడు నా స్నేహితుడని ఎలా బోధ చేశాడో అబ్రహాము గురించి యాకోబు రాసిన పత్రికలో కూడా రాయబడి ఉంది కదా ఈ మాట. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23 నూతన నిబంధనలో యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఏమించబడిందట? నీతిగా ఎంచబడను. తర్వాత అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను అనే లేఖనము నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు. ఏం పేరంటే అబ్రహాంకి? ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నించనుకో, మీలో ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారా అబ్రహాంకి అదే దేవునికి అని అంటే, మా పితరుడు అబ్రహాం అయి ఉన్నాడుగా అనాలి. ఏమనాలా? అబ్రహాం అంటే అబ్రహాము క్రియలలో కానీ, గుణములో కానీ, ఆలోచనలో కానీ, అంతరంగములో కానీ
దేవుడు తప్ప మరొకరు లేరు. కారణం ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి, అబ్రహాము జీవితంలో నేను మొట్టమొదట చెప్పాను, దేవుడు అబ్రహాంను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకి శ్రద్ధ ఉన్నది, ప్రతి పని పట్ల శ్రద్ధ ఉన్నది. అంతేకాదు వెంటనే లోబడే గుణం ఆయనకు ఉన్నది అని నమ్మాడు దేవుడు కూడా. అందుకే స్నేహితుడిగా భావించాడు. దేవుని స్నేహితుడు ఎవర్రా అంటే అబ్రహాం అనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. హానోకున్నాడు, దేవునితో సహవాసం చేశాడు. హానోకి భార్య బిడ్డలు ఉన్నారు, అబ్రహాంకి భార్య బిడ్డలు ఉన్నారు. కానీ దేవునితో ఉన్న స్నేహాన్ని ఎప్పుడు కూడా ఆయన కట్ చేసుకోలే. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవునితో ఉన్న సహవాసాన్ని దూరం చేసుకోబాకండి. దెయ్యాలు ఆవరిస్తాయి మీ కుటుంబాల చుట్టూ, మీ కుటుంబాల్లో దెయ్యాలు తాండవిస్తాయి, దెయ్యాలు మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేస్తాయి, మీ కుటుంబాలను పాడు చేస్తాయి, మీ జీవితాలు పాడు చేస్తాయి. ఎప్పుడైతే దేవునితోనే సహవాసంగా ఉంటావో దేవుని ఆత్మ నిన్ను ఏలుబడి చేసింది కాబట్టి దుష్టుడు ఎవ్వరూ తరమకుండా పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అబ్రహాముని విశ్వాసులకు తండ్రి అన్నాడంటే అబ్రహాములో ఉన్న గుణగణాలు చాలా గొప్పవి. పైకి కనపడేది ఒకటి, చాలా మంది లోపల ఇంకొకటి. ప్రతి మనిషిలో రెండు ఉంటాయి, అబ్రహాములో ఒక్కటే ఉంది. అందుకే ఇప్పుడు అబ్రహాం సంతాన స్వభావం ధరించుకోవాలంటే మనకి ఏముండాలా? ఒక్కటే మాట, ఒక్కటే బాట, ఒకటే ప్రార్థన, ఒకటే దేవుడు, ఒకే ఆత్మ మనం కలిగి బ్రతకాలి. దేవుడి మాటలు దీవించుగాక. మరికొన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం. విశ్వాసుల తండ్రి ఎలా అయ్యాడు అబ్రహాము, ఇంకా ఏ విధంగా ఆయన నడుచుకున్నాడు ఆత్మీయ జీవితం అనేది నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. మేమైతే ప్రభువా ఉదయకాలం అబ్రహాము నీ స్నేహితుడని, అబ్రహాము విశ్వాసులకు తండ్రిని, హారాన్లో బొమ్మలు తయారు చేసుకునే అబ్రహాముని అద్భుతకరంగా ఆత్మీయులందరికీ తండ్రిగా మార్చిన దేవుడు నీ. అబ్రహాములో గుణగుణాలు ఎరిగిన వాడవే, నీవు హృదయ అంతరంగాలను పరిశీలన చేయువాడవే, ఆయన యొక్క శ్రద్ధాభక్తులు నువ్వు ఎరిగి ఉన్నావు కనుకనే అబ్రహామును పిలిచావు. అబ్రహాం పిలుపుకు లోబడ్డాడు, ఆ పిలుపు నమ్మాడు, ఆ పిలుపులో ఓ ప్రత్యేకతను కనుగొన్నాడు, ఆ పిలుపులో జీవమున్నదని నమ్మాడు, ప్రయాణమై వెళ్ళాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇంకా ఆ పిలుపులో అబ్రహాము ఏ విధంగా నమ్మాడు, ఆ స్వరములో ఇంకా ఏ విధమైన గుణగాలను రుచి చూడగలిగాడు, ఇవన్నీ నేర్చుకోవడానికి మరొక సమయం మాకు దయచేయమని ఈ వాక్యం వీక్షించిన బిడ్డలందరినీ దీవించండి. సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి, ఇతరులకు ఫార్వర్డ్ చేసిన బిడ్డలను దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న అవసరతలు అక్కరతలు ఏవైతే ఉన్నాయో ప్రతి అవసరత ప్రతి అక్కరత క్రీస్తు నామమున తీర్చబడుగాక. ప్రభువా సహాయం దయచేయండి. ఈ సంఘములో బలహీనులైన వారిని బలవంతులుగా మార్చండి, శక్తిహీనులై కృంగిపోయిన వారిని లేవనెత్తండి, వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో బలహీనులైన లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. ఈ సత్య సాక్షులు నిలబెట్టుకోమని యేసునామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.